పాంచ్ పటాక 5 రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా సాగిన పోరు 2014 సాధారణ ఎన్నికల తర్వాత ఒకేసారి జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఉత్కంఠంగా సాగాయి. జాతీయ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ హీటెక్కాయి. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయనున్న 5 రాష్ట్రాల్లో ఫలితాలపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 19న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అస్సాం, పుదుచ్చేరి కన్నా ఇప్పుడు అందరి చూపు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. వరుసగా మమతా బెనర్జీ రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని అంచనా వేశాయి. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ మొత్తం 294 స్థానాలున్నాయి. ఇందులో సి ఓటర్ సర్వే ప్రకారం తృణమూల్ కు 167, లెఫ్ట్ అలయన్స్ కు 120, బీజేపీకి 4, ఇతరులకు 3 స్థానాలు వస్తాయని అంచనా ఉంది. అలాగే ఏబీపీ సర్వే ప్రకారం చూస్తే టీఎంసీ 179, లెఫ్ట్ అలయన్స్ 110, బీజేపీ 1, ఇతరులు 5 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఇండియా టుడే సర్వే ప్రకారం టీఎంసీకి 233 నుంచి 253 స్థానాలను అంచనా వేస్తే లెఫ్ట్ అలయన్స్ కు 38 నుంచి 51 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. అలాగే ఇక్కడ బీజేపీకి 1 నుంచి 5 స్థానాలు రావచ్చని ఇండియా టుడే సర్వే చెప్తోంది. పాంచ్ పటాక 5 రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా సాగిన పోరు 2014 సాధారణ ఎన్నికల తర్వాత ఒకేసారి జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. జాతీయ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ హీటెక్కాయి. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయనున్న 5 రాష్ట్రాల్లో ఫలితాలపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 19న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అస్సాం, పుదుచ్చేరి కన్నా ఇప్పుడు అందరి చూపు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. వరుసగా మమతా బెనర్జీ రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని అంచనా వేశాయి. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ మొత్తం 294 స్థానాలున్నాయి. ఇందులో సి ఓటర్ సర్వే ప్రకారం తృణమూల్ కు 167, లెఫ్ట్ అలయన్స్ కు 120, బీజేపీకి 4, ఇతరులకు 3 స్థానాలు వస్తాయని అంచనా ఉంది. అలాగే ఏబీపీ సర్వే ప్రకారం చూస్తే టీఎంసీ 179, లెఫ్ట్ అలయన్స్ 110, బీజేపీ 1, ఇతరులు 5 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఇండియా టుడే సర్వే ప్రకారం టీఎంసీకి 233 నుంచి 253 స్థానాలను అంచనా వేస్తే లెఫ్ట్ అలయన్స్ కు 38 నుంచి 51 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. అలాగే ఇక్కడ బీజేపీకి 1 నుంచి 5 స్థానాలు రావచ్చని ఇండియా టుడే సర్వే చెప్తోంది. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఫస్ట్ మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. దాదాపు అన్ని సర్వే సంస్థలు వెస్ట్ బెంగాల్ కే పట్టం కడుతున్నాయి కదా, ఏమంటారు? అవును, వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే వన్ సైడ్ వెర్డిక్ట్ మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు 3 సంస్థలు తమ సర్వేను వెల్లడించాయి.
ఒకటి సి ఓటర్, అదేవిధంగా ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో తృణమూల్ కాంగ్రెస్కు 167 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు కలిపి 120 సీట్లు ఇచ్చిన పరిస్థితి. బీజేపీకి 4 స్థానాలు. రెండవ సర్వే ఏబీపీ న్యూస్కు సంబంధించిన ఏబీపీ ఆనంద సంస్థ నిర్వహించిన సర్వే రిజల్ట్ కూడా వచ్చింది. అక్కడ 178 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయగా లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ ఈ రెండు కలిసి 110 స్థానాల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్దే విజయమని ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఇంకొక ఎగ్జిట్ పోల్ మనం ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ పరిశీలిస్తే అదైతే వన్ సైడ్ పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్కే దాదాపు 240 సీట్లు ఇచ్చిన పరిస్థితి. సో మన ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ ద్వారా మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు ఖాయం అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి పరిస్థితిని కనుక విశ్లేషిస్తే గత ఎన్నికల్లో చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ రెండు కలిసి పోటీ చేశాయి. ఎందుకంటే 30 సంవత్సరాల పాటు దాదాపు అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ను ఓడించేందుకు తృణమూల్ కాంగ్రెస్ రెండు జతకట్టి పోటీ చేస్తే ఈ రెండింటి కంబైన్లో దాదాపు 230 సీట్లు సాధించాయి. 184 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధిస్తే కాంగ్రెస్ 42 సీట్లు సాధించింది. అయితే ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగా సిచ్యువేషన్ చాలా చేంజ్ అయిన కారణంగా కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ రెండు కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగాయి. కాంగ్రెస్ 88 స్థానాల్లో పోటీ చేస్తే లెఫ్ట్ ఫ్రంట్ 190 అంటే 189 స్థానాల్లో పోటీ చేసింది. ఒక 7-8 చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ కూడా ఇద్దరు దిగారు. సో మమతా బెనర్జీ పైన ప్రచారంలో లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ విరుచుకుపడ్డప్పటికీ పెద్దగా ఫలితం కనబడినట్లేదు. దీదీకే బెంగాల్ ప్రజలు మరొక్కసారి పట్టం కడుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ను కనుక మనం పూర్తిగా నమ్ముకుంటే కనుక తృణమూల్ కాంగ్రెస్ కనీసం సీట్లైనా తగ్గుతాయని లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళంతా కూడా భావించారు. కానీ గత ఎన్నికల్లో చూస్తే 184 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ సాధిస్తే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఒక ఎగ్జిట్ పోల్లో 167, ఇంకో ఎగ్జిట్ పోల్లో 178, మరో ఎగ్జిట్ పోల్లో అయితే ఏకంగా 240 సీట్ల వరకు ఇచ్చారు. సో పెద్దగా సీట్లు ఒక 10-15 సీట్లు తృణమూల్ కాంగ్రెస్కు తగ్గుతున్నప్పటికీ, ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో పోటీ చేస్తే ఈసారి కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ కలిసి పోటీ చేసినప్పటికీ పెద్దగా తేడా మాత్రం మనకేమీ కనిపించట్లేదు. ఈసారి దీదీకి ముచ్చెమటలు పట్టిస్తామని చెప్పినప్పటికీ అక్కడి బెంగాల్ ఓటర్ మాత్రం మరొకసారి తృణమూల్ కాంగ్రెస్కే పట్టం కట్టబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ మనకు చెప్తున్నాయి. దీనికి 2-3 కారణాలు మనం విశ్లేషించాల్సి ఉంటుంది. ఒకటి మైనారిటీ ఓటు. దాదాపు బెంగాల్ జనాభాలో 35% వరకు కూడా మైనారిటీ ఓటు ఉంది. ఈ మైనారిటీ ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్కే 2011లో ఓటేశారు. మొన్న జరిగిన 2014 లోక్సభ ఎన్నికల్లో మైనారిటీ ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉన్న పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ 42 పార్లమెంట్ స్థానాల్లో మొన్న 34 పార్లమెంట్ స్థానాలు సాధించింది. సో అదే ట్రెండ్ ఇప్పుడు దాదాపు కంటిన్యూ చేసినట్లే మనకు కనిపిస్తోంది. లెఫ్ట్ నేతలు కూడా తాము గెలుస్తాము అన్న అంచనాల్లో పూర్తిగా లేరు. బట్ చాలా వరకు సీట్లు తగ్గిస్తాము అని చెప్పినప్పటికీ అటువంటిదేమీ కూడా జరగని పరిస్థితి ఉంది. లెఫ్ట్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తు వల్ల లాభపడ్డట్టు మనకు ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో తృణమూల్తో కలిసి కాంగ్రెస్ దాదాపు 42 స్థానాల్లో గెలిస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న ప్రకారం కాంగ్రెస్ 40 నుంచి 45 స్థానాల్లో గెలవబోతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. సో కాంగ్రెస్ తన సీట్స్ను సస్టైన్ చేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. లెఫ్ట్ ఫ్రంట్ అంటే సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆర్ఎస్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కానీ, ఫార్వర్డ్ బ్లాక్ కానీ ఇవన్నీ గత ఎన్నికల్లో 60 నుంచి 65 స్థానాలు సాధిస్తే ఇప్పుడు ఇంకొక 10 సీట్ల వరకు మాత్రమే పెంచుకున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ గనక నిజమైతే 10 సీట్ల వరకు మాత్రమే పెరిగినట్లు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా 30 సంవత్సరాల పాలనను అక్కడి లెఫ్ట్ ఫ్రంట్ పాలనను ప్రజలు
కొద్దిగా మర్చిపోయినట్లు మనకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆ 30 సంవత్సరాల పాలనలో చాలా వరకు మాస్ రిగ్గింగ్ జరిగింది, చాలా వరకు అకృత్యాలు జరిగాయి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. అక్కడ సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు తృణమూల్ కార్యకర్తలు ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతాయి. తృణమూల్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎం కార్యకర్తలు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అత్యంత హింసాత్మకంగా ఎన్నికలు జరిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది వెస్ట్ బెంగాలే. సో అధికార పార్టీగా కొంత అడ్వాంటేజ్ ఉండడం, పోలింగ్ కూడా 80-85% వరకు నమోదైంది వెస్ట్ బెంగాల్లో. అధిక పోలింగ్ చూసి అందరూ కూడా యాంటీ గవర్నమెంట్ అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే తృణమూల్ కాంగ్రెస్ తన సీట్లను ఎంతవరకు అయితే సీట్లు ఉన్నాయో ఆ సీట్లన్నిటి కూడా సస్టైన్ చేసుకున్నట్లే ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. రాధిక.